Dear students, third BCom taxation పేపర్లో నెక్స్ట్ ప్రశ్న వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది ప్రశ్న. దాంట్లో ట్యాక్సెస్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్ సచ్ యాజ్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. దాంట్లో ఫస్ట్ పాయింట్ డైరెక్ట్ ట్యాక్స్. The direct tax is paid by the person on whom it is legally imposed and is paid by him directly on the basis of his income. The burden of direct tax cannot be shifted to others. The direct tax includes income tax, gift tax and wealth tax etc. B point indirect tax. Indirect tax are those taxes the burden of one person which was transferred to others, which are paid by taxpayer indirectly. All purchasing goods and commodities, paying for services etc. on indirect tax is imposed on one person. It is paid partly or whole. Indirect tax includes DST, customs duty etc. తెలుగు మీడియం వాళ్ళు ప్రశ్న ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులను గురించి వివరింపుము. ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులను గురించి వివరింపుము. ప్రభుత్వం ప్రజల నుండి వసూలు చేసే పన్నులను వాటి స్వభావాన్ని బట్టి క్రింది రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ప్రత్యక్ష పన్నులు, రెండు పరోక్ష పన్నులు. దాంట్లో మొట్టమొదటి సైడింగ్ ప్రత్యక్ష పన్నులు. పన్ను చెల్లించే వ్యక్తి మాత్రమే పన్ను బాధ్యతను భరించే విధంగా వసూలు చేసే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు. పన్ను చెల్లించే వ్యక్తి తన బాధ్యతను ఇతరులకు బదిలీ చేయుటకు వీలు ఉండదు. పన్ను చెల్లించే వ్యక్తిపై మాత్రమే పన్ను బాధ్యత ఉంటుంది. ఉదాహరణకు ఆదాయ పన్ను, సంపద పన్ను, బహుమానపు పన్ను. రెండో పాయింట్ సైడింగ్ పరోక్ష పన్నులు. ఒక వ్యక్తి చెల్లించే పన్నును మరొక వ్యక్తి ద్వారా వసూలు చేసే పన్నులను పరోక్ష పన్నులు అంటారు. పన్ను బాధ్యత కలిగిన వ్యక్తి పన్ను చెల్లించే బాధ్యతను స్వీకరించడు. ఉదాహరణకు ఒక దుకాణందారు తాను అమ్మిన వస్తువులపై అమ్మక పన్ను చెల్లిస్తాడు. వినియోగదారుడు ఒక వస్తువు కొంటున్నప్పుడు దాని వాస్తవ ధరతో పాటు అమ్మక పన్నును కూడా కలిపి దుకాణందారుడికి చెల్లిస్తాడు. కాబట్టి వినియోగదారుల తరపున పన్ను బాధ్యతను చెల్లించేది దుకాణందారు. అతడు చెల్లించే పన్ను మొత్తాన్ని వాస్తవంగా భరించేది వినియోగదారుడు. ఉదాహరణకి అమ్మక పన్ను, ఎక్స్చేంజ్ మరియు సుంకాలు. నెక్స్ట్ ప్రశ్న పర్సన్ వ్యక్తి. అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 31. సబ్సెక్షన్ అంటే బ్రాకెట్లో పెట్టండి, బ్రాకెట్లో 31. అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 అంటే బ్రాకెట్లో 31 ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. పర్సన్ ఇంక్లూడ్స్ the following: small a point individual, B point Hindu undivided family, C point company, D point firm, E point association of person or body of individuals,
appoint local authority. నెక్స్ట్ ప్రశ్న అసెసీ. అసెసీ ASSESSEE అసెసీ. సెక్షన్ 2 సబ్సెక్షన్ 7. సెక్షన్ 2 సబ్సెక్షన్ 7. అసెసీ మీన్స్ ఏ పర్సన్ by whom any tax or any other sum of money is payable under this act. It is not necessary that the assessee must pay tax on his own income. Sometimes he is also liable to pay tax on others' incomes. For the death of representative person, a person representing non-resident minor, assessee in default. నెక్స్ట్ ప్రశ్న తెలుగు మీడియం వాళ్ళు. వ్యక్తి. సెక్షన్ 2 సబ్సెక్షన్ 31. సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 అంటే బ్రాకెట్లో 31. సెక్షన్ 2 సబ్సెక్షన్ 31. బ్రాకెట్ 31 అనేది బ్రాకెట్లో పెట్టుకోండి. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం వ్యక్తి అను పదము యొక్క భావనలో దిగువ తెలియజేసిన విధము వివిధ రకముల అసెసీలు వ్యక్తులుగా వ్యవహరింతురు. 1 సహజ వ్యక్తి, 2 అవిభక్త హిందూ కుటుంబం, 3 కంపెనీ, 4 భాగస్వామ్య సంస్థ, 5 వ్యక్తుల సముదాయము, 6 స్థానిక సంస్థలు, కృత్రిమ న్యాయాత్మకమైన వ్యక్తి. ఇది వ్యక్తి, పర్సన్ అంటాం. నెక్స్ట్ ప్రశ్న అసెసీ. ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు మీడియం కూడా అదే. అసెసీ. సెక్షన్ 2 సబ్సెక్షన్ 7. సబ్సెక్షన్ 7 అంటే బ్రాకెట్లు పెట్టండి. సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 బ్రాకెట్లో. అసెసీ అనగా ఆదాయ పన్ను చట్టం ప్రకారం పన్ను చెల్లించవలసిన వ్యక్తి లేదా ఇతర మొత్తములను, ఉదాహరణకు వడ్డీ లేదా జరిమానాలను చెల్లించిన వ్యక్తి లేదా ఈ చట్టం ప్రకారం ఏ వ్యక్తిపైన జరిమానా విధించబడినదో లేదా ఏ వ్యక్తికి చట్టం ప్రకారం పన్ను వాపసు రావాల్సి ఉన్నదో ఆ వ్యక్తిని అసెసీ అనేదరు. నెక్స్ట్ ప్రశ్న సర్ఛార్జీ అనగానేమి? భారత పార్లమెంట్ వివిధ రకాల సుంకాలు మరియు పన్నులపైన సర్ఛార్జీని విధించవచ్చును. సర్ఛార్జీ ద్వారా వసూలైన మొత్తం భారత ఏకీకృత నిధికి మళ్లించబడును. మొత్తం ఆదాయం ₹1,00,00,000 మించినప్పుడు 15% చొప్పున సర్ఛార్జీ ఆదాయం, 50 లక్షల నుండి కోటి మధ్య ఉన్నప్పుడు 10% విధించబడును. సెక్షన్ 88 ఈ ప్రకారం పన్ను రిబేటు తగ్గించిన తర్వాత మిగిలిన మొత్తంపై సర్ఛార్జీ లెక్కించాలి. అంటే భారత పార్లమెంట్ వివిధ రకాల సుంకాలు మరియు పన్నులపై సర్ఛార్జీని విధిస్తుందట. ఆ సర్ఛార్జీ అనేది ఎలా విధిస్తున్నాయంటే ₹1,00,00,000 మించి ఉంటేనేమో 15% చొప్పున, 50 లక్షల నుండి ₹1,00,00,000 మధ్య ఉన్నట్లయితే 10% చొప్పున. సెక్షన్ 88 ఈ ప్రకారం పన్ను రిబేటు తగ్గించిన తర్వాత మిగిలిన మొత్తంపై సర్ఛార్జీ అనేది లెక్కిస్తుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వాట్ ఈజ్ సర్ఛార్జీ? వాట్ ఈజ్ సర్ఛార్జీ? పార్లమెంట్ కెన్ levy surcharge on any of the duties or taxes and proceeds of such surcharge
shall go into consolidated fund of India. The surcharge is to be levied only of total income exceeds of 10 lakhs. The rate of surcharge is 10% of tax after allowing rebate under section 88E if any.